హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనుభవం చాలా విలువైంది. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంటుంది, స్టేట్మెంట్, ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ కాస్ట్లీ అని. అది ఎలాగంటే మనకి ఎవరన్నా ఒక రూ. 1000 ఇస్తే, ఇంకొకళ్ళు ఒక మంచి సలహా ఇస్తే, ఆ రెండిట్లో ఏది విలువైంది అంటే రూ. 1000 అని కాదు, ఆ సలహా విలువైంది. పెద్దవాళ్ళు మనకు ఒక సలహా ఇచ్చారంటే అది అంత తేలిగ్గా వచ్చింది కాదు. వాళ్ళకి ఒక ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు చూసిన వ్యక్తులకి ఎదురై ఉండొచ్చు. అంటే ఆ సలహా అనేది వచ్చింది అంటే దాని వెనకాల ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుందని, లేదంటే వేరే వాళ్ళకి జరిగింది కాబట్టి వీళ్ళు దాన్ని నేర్చుకున్న పాఠం కానీ అయి ఉండొచ్చు. సో ఈ సలహా అనేది అంత తేలికైంది కాదు. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చిన రిజల్ట్ అది మనకి ఇచ్చారు అంటే అది ఎంత విలువైందో ఆలోచించండి. సేమ్ అదే సలహా మనకు కావాలంటే మనకు జరగాలి, లేదంటే మనకు తెలిసిన వాళ్ళలో మన కళ్ళతోటి చూసి మనం అనలైజ్ చేసి అది నేర్చుకోవాలి. అంటే ఎంత టైం టేకింగ్, మన జీవితంలో ఎంత సమయం దానికి పోయిద్ది. ఒకవేళ అది పోయినా కూడా అదే ఇన్సిడెంట్ మనకి ఎదురైద్దని ఉండిద్దా, లేదంటే మనకు తెలిసిన వాళ్ళలో ఆ ఇన్సిడెంట్ ఎదుర్కొన్న వాళ్ళు అయి ఉండాలిగా. ఇన్ని కలిసి రావాలి. అంటే ఒక సలహా అనేది అంత తేలిగ్గా జనరేట్ అవ్వదు. ఆ సలహా వెనక చాలా ఎఫర్ట్ అనేది ఉంటుంది. అది వాళ్ళకి కానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ. అదే మన పెద్దవాళ్ళు గ్రహించి అదే మనకు అందజేశారు. దాన్ని మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ రూ. 1000 విలువైందా, ఇది సలహా విలువైందా అంటే సలహా రూ. 1000 ఏ మూలకి పనికిరాదు. సలహా అనేది చాలా చాలా విలువైంది. నేను చెప్పాను కదా, ఇంత ప్రాసెస్ జరిగితే కానీ ఆ సలహా అనేది, ఆ మాటలు అనేవి బయటికి రావు. అటువంటి మాటల్ని వాళ్ళు మనకి అంత తేలిక ఇచ్చారంటే వాళ్ళు మన అభివృద్ధిని, మన జీవితం మంచిగా సాగాలని వాళ్ళు ఎంత బాగా కోరుకుంటే అంత విలువైనది మనకు మాత్రం ఎందుకు చెప్తారు? ఏం బయట వాళ్ళకి చెప్పచ్చుగా, మనకు మాత్రం ఎందుకు చెప్తున్నారు? మనకు మాత్రం ఎందుకు చెప్తున్నారంటే అది వాళ్ళు అనుభవించారు, వాళ్ళకి తెలుసు కాబట్టి ఓకే ఇది సలహా నువ్వు తీసుకొని ముందర ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, లేదంటే నువ్వు అనుకున్న ఇదిని సాఫీగా సాధించడానికి ఉపయోగపడేటట్టుగా నీకు ఇచ్చారు ఆ సలహాని. సో సలహా అనేది చాలా చాలా విలువైంది. ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవాన్ని అంతా రంగరించి అందులో నుంచి తీసి మనకి మంచి మాటల కింద చెప్తారు. వాటిని ఎప్పుడు కూడా అంత తీసి పడేయమాకండి. అది నిజంగా అది పెద్దరికాన్ని అవమానించటం. అలా అవమానించినందువల్ల ఆ పెద్దవాళ్ళకి పోయేదేం లేదు, కానీ నష్టపోయేది మాత్రం మనమే. వాళ్ళకి పోయేదేం లేదు. వాళ్ళ ఇది కాబట్టి వాళ్ళు చెప్పారు, వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చెప్పారు. విన్నారా? మనమే లాభపడతాం. వినకపోయారా? ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. వాళ్ళు అట్లా చెప్పారని వాళ్ళని తీసి పడేసిన వాళ్ళు కొంచెం బాధపడతారేమో. అది కూడా ఎందుకు బాధపడతారంటే వాళ్ళ మాటలు ఏదో వినలేదని బాధపడరు. అరే వీడు వినలేదే, అయ్యో ఎక్కడ ఏ సమస్య ఎదురైద్దో అని బాధపడతారు. వాళ్ళు బాధపడేదానికి అర్థం వేరు ఉంటుంది. అది కొంతవరకే ఉంటుంది. ఆ తర్వాత అనుభవించేది నువ్వే. కాబట్టి పెద్దవాళ్ళు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు వాళ్ళ అనుభవానికి విలువ ఇవ్వండి, వాళ్ళకి విలువ ఇవ్వండి, వాళ్ళ అనుభవానికి విలువ ఇవ్వండి. ఎప్పుడైనా నాలెడ్జ్ ఈజ్ ట్రెజర్ అంటారు చూడండి. ఏ దేశంలో అయితే ముసలి వాళ్ళు తగ్గిపోతూ ఉంటారో ఆ దేశం ఒక గొప్ప విజ్డమ్ని కోల్పోతుంది. పెద్దవాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ పెద్దవాళ్ళ సూచనను పాటిస్తూ ఏ సొసైటీ అయితే ముందుకి సాగుతుందో అది డెవలప్మెంట్ వైపు అడుగులేస్తుంది. ఇక డెవలప్మెంట్ అంటే ఓన్లీ డబ్బనే కాదండి, ప్రశాంతమైన జీవన విధానానికి అలవాటు పడుతుంది. సో ఎప్పుడైనా అనుభవానికి విలువ ఇవ్వండి. అనుభవానికి విలువిస్తే వాళ్ళు ఇచ్చే సలహాలు వేరే వాళ్ళ చేత మీకు విలువిచ్చేటట్టు చేసుకుంటాయి. సో అల్టిమేట్గా మీరు విలువిస్తే ఆటోమేటిక్గా మీ విలువ పెరుగుతుంది. అది గ్రహించండి. ఎప్పుడు పెద్దవాళ్ళ మాటల్ని తీసి పడేయద్దు. అంత తేలిక వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పారంటే ఏదో ఉండిద్ది, దాని రీజన్ ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని ఫాలో అవ్వండి, తప్పేమీ లేదు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.